నేను నజీర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్ ఇలా నేను చెప్పే ఈ టీవీ ఈరోజు మీకు ఫ్లిప్కార్ట్లో ఓపెన్ చేసి చూస్తే కేవలం 17,000 రూపాయల దగ్గరలో అయితే మీకు ఈ టీవీ అయితే లభిస్తుంది. ఇది 43 ఇంచ్ 4K టీవీ. ఈరోజు వీడియోలో దీని యొక్క ఇనీషియల్ ఇంప్రెషన్స్ అయితే షేర్ చేసుకుంటాను. ఇది నాకు వెరీ రీసెంట్లీ వచ్చింది. దీని ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు చూశాను. బట్ ఈ ఆఫర్ ఎక్కువసేపు ఉండదు కాబట్టి మీకు ఇనీషియల్ ఇంప్రెషన్స్ సింపుల్గా మీకు పైపైన చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. లాంగ్ టర్మ్లో మీకు ఒక డెడికేటెడ్ రివ్యూ అయితే తీసుకొస్తాను. సో ఫస్ట్లీ మన దగ్గర ఉన్న ఈ స్మార్ట్ టీవీ వచ్చేసి ఎంఐ కంపెనీ నుంచి ఎఫ్ సిరీస్ అనమాట. మనం ఆల్రెడీ ఎఫ్ఎక్స్ ప్రో మనం ఆల్రెడీ బిగ్గెస్ట్ కంపారిజన్లో చెప్పాను. ఇది ఎఫ్ సిరీస్ స్మార్ట్ టీవీ 43 ఇంచ్ 4K టీవీ అనమాట. ఈరోజు ఈ వీడియోలో మనం దీని యొక్క బాక్స్ కంటెంట్స్ ఎలా వస్తుంది, డిజైన్ ఎవ్రీథింగ్ మనం డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్లీ మనకి బాక్స్ కంటెంట్స్ యాజ్ యూజువల్ అన్నిట్లో వచ్చినట్టే వస్తాయి. మీకు రిమోట్ ఉంటుంది, పవర్ కార్డ్ ఒకటి ప్రొవైడ్ చేశారు, అండ్ దాంతో యూజర్ మాన్యువల్, బ్యాటరీస్, టేబుల్ స్టాండ్స్, అండ్ ఫైనల్గా మనకి టీవీ అయితే ఉంటుందన్నమాట. సో ఇక మెయిన్గా డిజైన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఫస్ట్లీ మనకి ఇది చూడొచ్చు, మీకు స్క్రీన్ బెజల్స్తో వస్తుంది. చాలా స్లిమ్ బెజల్స్ అయితే ఉంటుంది, చూడడానికి అట్రాక్టివ్గా ఉంది. అండ్ ఇక డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు ఎక్కడ మేజర్ ఇష్యూ అయితే లేదు. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం మెటల్ ప్లస్ ప్లాస్టిక్ అనమాట. మదర్ బోర్డ్ ఏరియా దగ్గర మీకు ప్లాస్టిక్ ఉంటుంది, రిమైనింగ్ ఏరియా అంతా కూడా మీకు మెటల్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంది. అండ్ టేబుల్ స్టాండ్స్ మీకు ప్లాస్టిక్తో వస్తుంది అనమాట. దట్స్ ఇట్. ఇక బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే అండ్ ఆ తర్వాతకి పోర్ట్స్ మనకి ఆల్మోస్ట్ అన్ని పోర్ట్స్ ప్రొవైడ్ చేశారు. ఆప్టికల్ పోర్ట్ ఉంటుంది, అండ్ ఏవిఎన్ ఉంటుంది, హెడ్ ఫోన్ ఉంటుంది, అండ్ దాంతోపాటు మీకు 3 HDMI పోర్ట్స్ ఉంటాయి. అందులో ఒకటి మీకు ఈఆర్ సపోర్ట్తో వస్తుంది. అండ్ అలానే మనకి 2 USB పోర్ట్స్ అయితే ఇచ్చారు, సైడ్ బై సైడ్ ఇచ్చారు, పైన కింద ఇస్తుంటే బాగుండేది. అండ్ దాంతోపాటు మీకు ల్యాండ్ పోర్ట్ ఉంటుంది, యాంటీనా పోర్ట్స్ అయితే ఉంటాయి. మోస్ట్లీ కావాల్సిన పోర్ట్స్ అన్నీ అయితే మనకి ఈ టీవీలో చూడడానికి అయితే ఉన్నాయి, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. అండ్ ఇక ఆ తర్వాతకి మెయిన్ రిమోట్ మాత్రం వీళ్ళ 5 TVస్తో వచ్చే అన్ని టీవీస్లో వచ్చే రిమోటే మనకి బిగ్గర్ రిమోట్ అయితే ప్రొవైడ్ చేశారు. రిమోట్లో మీకు డెడికేటెడ్ అలెక్సా బటన్ ఉంటుంది. సో త్రూ అలెక్సా ఎవ్రీథింగ్ యూ కెన్ కంట్రోల్. అదొక మంచి విషయం. అలెక్సా కమాండ్ ఇచ్చి అలెక్సా ఓపెన్ యూట్యూబ్ అంటే ఓపెన్ చేస్తుంది. జస్ట్ మీరు నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేయమని చేస్తుంది, యూట్యూబ్ ఓపెన్ చేసి సో అండ్ సో ఛానల్ మీరు సెర్చ్ కొడితే ఓపెన్ లైక్ మీకు ఇప్పుడు లైవ్లో చూపిస్తాను. ఓపెన్ యూట్యూబ్ అండ్ సెర్చ్ ఫర్ టెక్ రిపోర్ట్ తెలుగు. రైట్, చూశారు కదా, ఇట్లా డైరెక్ట్గా మీరు జస్ట్ సింగిల్ కమాండ్ తోటి మీరు వాయిస్ తోటి ఎవ్రీథింగ్ కంట్రోల్ చేసుకోవచ్చు. లైక్ ఇంట్లో హోమ్ ఆటోమేషన్కి సంబంధించిన ఎవ్రీథింగ్ అలెక్సా ఉంటుంది కాబట్టి ఒక అలెక్సాని ఫుల్ ఫ్లెజ్గా ఎలా వాడతాం అలా మీరు టీవీలో వాడచ్చు, మామూలుగా కూడా మీరు కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక రిమోట్లో మనకి రిమైనింగ్ బటన్స్ అని మనం చూస్తే ప్రైమ్ వీడియో షార్ట్ కట్ ఉంటుంది, నెట్ఫ్లిక్స్ ఉంటుంది, అమెజాన్ మ్యూజిక్ ఉంటుంది, అండ్ యాప్స్కి సంబంధించింది ఒక డెడికేటెడ్ బటన్ ఉంటుంది, ఇంటర్నెట్ బటన్, లైవ్ బటన్ అయితే ఉంటుంది. దట్స్ ఇట్. ఇక మ్యూట్ బటన్ ఇవన్నీ యాజ్ యూజువల్ అన్నీ ఉంటాయి. సో ఒక పర్ఫెక్ట్ రిమోట్ నాకు ఎక్కడ మేజర్ ఇష్యూ అయితే లేదు. అండ్ ఇక మెయిన్గా డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం మనం. ఇది మనకి 4K ప్యానల్తో వస్తుందన్నమాట. ఫస్ట్లీ డిస్ప్లే ఫీచర్స్ విషయానికి వస్తే HDR10+తో వస్తుంది, వైడ్ కలర్ గ్యామెట్ ఉంటుంది, DCI-P3 94% అయితే ఉంటుందన్నమాట కలర్ గ్యామెట్ అనేది. సో ఇవన్నీ పక్కన పెట్టాను. ఇనీషియల్గా నువ్వు ఒక అర్ధగంట చూసా అన్నావు కదా, ఆ అర్ధగంటలో నీ ఒపీనియన్ ఏంటి అంటే మాత్రం ఇది ఇనీషియల్ ఇంప్రెషన్స్ మాత్రమే. ఫస్ట్లీ చూడగానే టీవీ మేము చూసినప్పుడు వెరీ బ్రైట్ ఎనఫ్ అనిపించింది. బ్రైట్నెస్లో నాకు బ్రైట్నెస్ కాస్త ఉంటే బాగుండనే ఫీలింగ్ రాలేదు, బ్రైట్ ఎనఫ్ ఉంది. కలర్స్ విషయానికి వస్తే మాత్రం కలర్స్ మీకు మంచి కలర్స్ వస్తున్నాయి. మోస్ట్ ఆఫ్ ది టైం మీకు మంచి కలర్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. కొన్ని సీన్స్లో మీకు లైక్ ఇప్పుడు వామ్ లేదా చీకటి ఇట్లాంటి వాటిలో మీకు కాస్త వామ్గా అనిపిస్తుంది. బట్ అదేమీ కలర్స్ని షిఫ్ట్ చేయట్లేదు, లిటిల్ బిట్ వామ్, అది కూడా సర్టెన్ సీన్స్లో వస్తుంది అంతేకాని మోస్ట్ ఆఫ్ ది టైం మీకు టీవీ మంచి కలర్స్ డెలివర్ చేస్తుంది. కొన్నిసార్లు సాచురేటెడ్గా ఉంటుంది. ఒకవేళ మీకు సాచురేటెడ్గా నచ్చితే ఇంకా వెల్ అండ్ గుడ్ అని చెప్పుకోవచ్చు. కలర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు మేజర్ ఇష్యూ అయితే లేదు. టు బి ఫ్రాంక్ ఇంకా డెప్త్గా నేను టెస్ట్ చేశాను, నేను రివ్యూ వీడియోలో మీకు ఇంకాస్త క్లారిటీ ఇస్తాను. అండ్ ఆ తర్వాత బ్లాక్స్ గుడ్ ఎనఫ్, నాకు బాగానే ఉంది. లైట్స్ అని ఆన్ చేసుకొని చూసినప్పుడు బ్లాక్స్ అనేది మీకు డీపర్గానే ఉంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు బ్లాక్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. అండ్ ఆ తర్వాతకి మీరు చూసినట్లయితే వివింగ్ యాంగిల్స్ మీకు కొంచెం షేడ్ చూడడానికి అయితే ఉంటుంది. ఎక్స్ట్రీమ్ యాంగిల్స్ నుంచి చూస్తే మీకు లిటిల్ బిట్ షేడ్ అయితే ఉంటుంది. లేదు మీరు 130-140 డిగ్రీస్లో చూస్తే మేజర్ షేడ్ ఉండదు. బట్ ఎక్స్ట్రీమ్ యాంగిల్స్కి వస్తే ఈజీగా మీకు అబౌట్ 20% కలర్ షేడ్ అయితే మీకు ఈ టీవీలో చూడడానికి అయితే ఉంటుంది. దట్స్ ఇట్. ఇక పిక్చర్ క్వాలిటీ గురించి అయితే నా ఇంప్రెషన్స్ అయితే ఇనీషియల్గా అయితే అవే అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే మనకి 24 వాట్ స్పీకర్స్ అయితే యూజ్ చేశారు. డాల్బీ ఆడియో సపోర్ట్తో వస్తుంది, DTS Xతో వస్తుంది, DTS వర్చువల్ X సపోర్ట్ ఉంటుంది. సో ఇనీషియల్గా మేము సౌండ్ వినేటప్పుడు మాత్రం చాలా లౌడ్గా ఉంది. ఒకసారి మీరు కూడా ఒక ఆడియో క్వాలిటీ వినండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది.
సో విన్నారు కదా, లౌడ్గా ఉంది, వాయిస్ కూడా క్లియర్గానే ఉంది. బట్ స్టిల్ నేను ఎప్పుడు చెప్పేదే ఒక డెడికేటెడ్ సౌండ్ బార్కి వెళ్ళండి, మీకు మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది ఇన్స్టెడ్ ఆఫ్ టీవీ స్పీకర్స్ మీకు టీవీ సీరియల్స్ మూవీస్ ఎవ్రీథింగ్ చూడొచ్చు కాంప్రమైజ్ అయ్యి. బట్ సినిమాటిక్ ఎఫెక్ట్ కావాలనుకుంటే మాత్రం బెటర్ గో ఫర్ సౌండ్ బార్ ఓన్లీ. నేనైతే అది సజెస్ట్ చేస్తాను. ఇంకా ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే తెలుసు కదా మీకు, ఇది ఎఫ్ సిరీస్లోనే మీకు అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. ఇది 5 tvOSతో వస్తుందన్నమాట. సో 5 tvOS అంటే మీకు మోస్ట్లీ కావాల్సిన అప్లికేషన్ సపోర్ట్స్ అన్నీ ఉంటాయి. మీకు అప్లికేషన్ సపోర్ట్లో నాకు ఎక్కడ ఇష్యూ లేదు, ఇన్ఫాక్ట్ అన్ని అప్లికేషన్ సపోర్ట్ ఉంది. అండ్ 32 GB స్టోరేజ్తో వస్తుంది కాబట్టి మీకు ఎటువంటి ఇష్యూ ఉండదు, ఆరామ్సే మీరు యూజ్ అయితే చేయొచ్చు. అండ్ యాపిల్ ఎయిర్ప్లే 2 సపోర్ట్ ఉంటుంది, మిరాకాస్ట్ ఉంటుంది. అండ్ దాంతోపాటు పిక్చర్ ఇన్ పిక్చర్ ఉంటుంది. లైక్ ఇప్పుడు మీరు ఇంట్లో సీసీ కెమెరా వాడుతున్నారు అనుకోండి, సీసీ కెమెరాని లైవ్లో అక్కడ పిక్చర్ ఇన్ పిక్చర్ ఆన్ చేసుకుని పెట్టేసుకొని మీరు రిమైనింగ్ టీవీ మీరు చూసుకోవచ్చు. అంటే అట్లా 2 పిక్చర్స్ ఎట్ ఏ టైం అనేది మీరు పిక్చర్ ఇన్ పిక్చర్ ద్వారా మీరు ఎంజాయ్ అయితే చేయొచ్చు. సో ఇట్లా కొన్ని యూనిక్ ఫీచర్స్ 5 TVలో ఉండే ఫీచర్స్ అని మీకు ఇందులో చూడడానికి అయితే ఉంటుంది. అండ్ ఇక యూజర్ ఇంటర్ఫేస్ స్పీడ్ విషయానికి వస్తే మీకు లైవ్లోనే చూపిస్తాను, చూడొచ్చు స్మూత్ ఎలా ఉందని చెప్పేసి. నాకు ఎక్కడ మేజర్ ల్యాగ్స్ అనేది అనిపించలేదు. బట్ ఎనివే ఎక్కువ రోజులు వాడాక మాట్లాడాలి, ఇవన్నీ అర్ధ గంటలో అన్నీ చెప్పేయడం కరెక్ట్ అయితే కాదు. అండ్ ఇక మేజర్ నాకు అనిపించింది అయితే అదే. సో పిక్చర్ క్వాలిటీలో మేజర్ కాన్స్ అని చెప్పడానికి లేదు. అండ్ ఆడియో క్వాలిటీ కూడా ఓకే, గుడ్ అని చెప్పుకోవచ్చు. ఓఎస్ కూడా బాగానే ఉంది. ఇవన్నీ కూడా నేను 17, 18, 19,000 రూపాయలు ఇప్పుడు వస్తున్న ప్రైస్ రేంజ్లో మీరు ఏం ఆలోచించుకుంటూ తీసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి మీరు చూడగానే మీకు 19,500, 20,000 అలా కనిపిస్తుంది. బట్ ఎప్పుడు ఫ్లిప్కార్ట్లో కార్డ్ ఆఫర్స్ అయితే ఉంటాయి కాబట్టి కార్డ్ ఆఫర్ యూస్ చేయండి. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది, ఒకవేళ మీరు కావాలనుకుంటే చెక్ చేసుకుంటే దాని వెనక వేరే ఉంటాయి కానీ, బట్ నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు కార్డ్ ఆఫర్స్ మస్ట్ అండ్ షుడ్, కార్డ్ ఆఫర్స్ యూస్ చేస్తే మీకు తక్కువ ప్రైస్లో వస్తుంది. రైట్ నో ఫ్లిప్కార్ట్లో మనకి అరౌండ్ 17,000 చేంజ్కి అయితే ఉంది, 17,000 ఉంది. బట్ రెగ్యులర్ ప్రైస్ మనం చూసినట్లయితే ఇది 24,999 రూపాయలు ఉంటుంది. 17,000 రూపాయల్లో మీరు కొనవచ్చు అంటే మాత్రం 100% మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. దీనికి సంబంధించిన లింక్స్ అనేది ఇక్కడ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేసి అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోండి. ఆ ప్రైస్ రేంజ్లో ఖచ్చితంగా మీరు ఎంఐ లాంటి బ్రాండ్ నుంచి ఒక మంచి టీవీ ఖచ్చితంగా కన్సిడర్ అయితే చేయొచ్చు. మీకు ఎలా అనిపించింది ఈ టీవీ డీల్ అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ లాంగ్ టర్మ్ రివ్యూ మీకు కావాలనుకుంటే మాత్రం కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ ఫర్ వాచింగ్, బై బై, జై హింద్.